హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది, వేకెన్సీ సీట్స్ చాలా ఉన్నాయని వెయిట్ చేస్తున్న వాళ్ళకి మనకి గవర్నమెంట్ అయితే షాక్ ఇచ్చింది. ఇక్కడ కాలేజెస్ వైజ్గా స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో చాలామంది థర్డ్ ఫేజ్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో థర్డ్ ఫేజ్ కావాలి అని అంటే మీరు గ్యాదర్ కావడం ఖచ్చితంగా అవసరం. మీరు గ్యాదర్ అయ్యి ఐపీఎస్సిహెచ్ చైర్మన్ గారిని కలిసి వాళ్ళకి ఆ లెటర్ సబ్మిట్ చేస్తే మాత్రమే మీకు థర్డ్ ఫేజ్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రెండింగ్ చేసినా ఏం చేసినా పెద్ద రెస్పాండ్ అయితే అవ్వరు. సో మనకి ఫిజికల్గా వెళ్ళే వాళ్ళని కలిస్తే మాత్రమే మీకు గ్యాదర్ అయ్యి ఎక్కువ మంది కలిస్తే మాత్రమే అక్కడ మీకు థర్డ్ ఫేజ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ మరి మెయిన్గా దేని గురించి అంటే ఏవైతే ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో మిగిలిన సీట్స్ కేటగిరీ ఏ సీట్స్ అలాగే కేటగిరీ బి సీట్స్కి సంబంధించి కాలేజెస్ వైజ్గా మనకి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అందులో వేకెన్సీ ఏర్పడిన సీట్స్కి మీరు కాలేజీకి వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు, ఈ స్పాట్ అడ్మిషన్స్. సో ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అయితే మీకు ఫీ రియంబర్స్మెంట్ కానీ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మీకు అప్లికేబుల్ అవ్వవు. అంటే స్కాలర్షిప్ కానీ ఫీ రియంబర్స్మెంట్ కానీ ఇలా మీకు ఎలాంటి అయితే అప్లికేబుల్ అయితే అవ్వవు. సో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్కి సంబంధించి ఇక్కడ ఆటోనమస్ కాలేజ్, సో వీళ్ళైతే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈరోజే ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అది కూడా మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు, మేము జాయిన్ అవుతాము ఎలా అయినా పర్లేదు అనుకుంటే మాత్రమే మీరు వెళ్ళి స్పాట్ అడ్మిషన్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి నెంబర్స్ అయితే ఇచ్చారు, వాళ్ళ కాలేజీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇంకా మీకు ఫీ డీటెయిల్స్ ఇట్లా ఏమైనా కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. సో మనకి www.rvrjcce.ac.in అనే వెబ్సైట్లో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఇది మనకి మొత్తానికి స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్. సో మీరు స్పాట్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో దాదాపు 20,000 సీట్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి అని అంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరు గ్యాదర్ అయ్యి మీరు ఏపీఎస్సిహెచ్ చైర్మన్ కలవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరైతే థర్డ్ ఫేజ్ కావాలనుకుంటున్నారో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దీని గురించి ఒక డిస్కషన్ నడిస్తే మనకి 31st లోపు ఏదైనా ఫర్దర్గా ముందుకి ప్రొసీడ్ కావచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా కాలేజీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ గురించి కానీ కావాలంటే ఆ ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్.